హలో హాయ్. స్టిచ్చింగ్ చేసిన పట్టు బ్లౌజ్ మీద సింపుల్గా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న స్కాలప్ డిజైన్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ డిజైన్ చేయడానికి కావాల్సిన మెటీరియల్స్ అయితే ఫ్యాబ్రిక్ గ్లూ, అలాగే స్టోన్ లేస్. నేనైతే విడిగా ట్రేసింగ్ ఏం చేయలేదు, డైరెక్ట్ ఫ్యాబ్రిక్ గ్లూ తోటే ఇక్కడ డిజైన్ వేస్తున్నాను. వీ షేప్లో ఉన్న స్కాలప్ డిజైన్ మేకింగ్ అయితే చేస్తున్నా. ఇంకా ఫ్యాబ్రిక్ గ్లూ ఇలా అయితే డిజైన్ లాగా పెట్టుకున్న తర్వాత ఇంకా దాని మీదనే స్టోన్ లేస్ని అయితే అతికిద్దామనేసి స్టోన్ లేస్ని అయితే ఆ డిజైన్కి తగ్గట్టుగా లెంత్ చూసేసుకొని కట్ చేసుకున్నాను. ఇక అంతే, ఇంకా స్టోన్ లేస్ని అయితే ఫ్యాబ్రిక్ గ్లూ మీద అతికించుకుంటూ వెళ్ళాలి. చాలా సింపుల్గా అతికించుకోవచ్చు. నేనైతే ఫస్ట్ సింగిల్ లైన్ అయితే వేసి చూశాను, అది కొద్దిగా సింపుల్గా అనిపించింది. అందుకనేసి ఇంకా సెకండ్ లైన్ కూడా అతికిస్తున్నాననమాట. అది కూడా అంతే సేమ్. ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ గ్లూ అంటించిన తర్వాత ఆ డిజైన్‌కి తగ్గట్టుగా స్టోన్ లేస్‌ని కట్ చేసేసుకొని ఇంకా ఫ్యాబ్రిక్ గ్లూ మీద అతికించుకుంటూ వెళ్ళాను. స్కాలప్ అంటే కార్నర్స్‌లో ఇంకా కటింగ్స్‌గా వస్తుంది గదా! అది రావాలి అనేసి నేనైతే ఇక్కడ స్టోన్స్ అతికిచ్చాననమాట. సేమ్ కలర్ స్టోన్స్ తీసేసుకొని బ్లౌజ్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ స్టోన్స్ తీసేసుకొని అతికిచ్చాను. కొద్దిగా కటింగ్స్‌లాగా కనిపిస్తుంది అని. ఇదైతే నాకు హాఫ్ అన్ అవర్‌లో అయిపోయిందండి. చాలా తొందరగా చేసేసుకోవచ్చు. కానీ చాలా సేపయితే ఆరనివ్వాలి. వన్ డే అంతా ఆరనివ్వాలి. అలా అయితేనే ఇంకా డిజైన్ ఏం డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. అక్కడక్కడ బూటీస్ వచ్చాయన్నమాట. బూటీస్ మీద కూడా ఇంకా స్టోన్స్ అయితే అతికిచ్చాను. అదే చూపిస్తున్నాను. నాదైతే బ్యాక్ డిజైన్ వచ్చేసి పాట్ షేప్‌లో ఉంటుందన్నమాట. ఇంకా ఫ్రంట్ అయితే ఇలా ఉంది. ఫ్రంట్ అయితే సేమ్ స్కాలప్ ఎలా వస్తుందో అలానే వచ్చింది కదా! ఒకవేళ ఈ డిజైన్ మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. అలాగే చాలా తక్కువ ఖర్చుతో చేసేసుకోవచ్చనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్.